క్యూబన్ రోపా వియాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసుకుందాం. చికెన్, జీరా ఆర్ క్యూమిన్స్, చాప్డ్ గార్లిక్, అనియన్, క్యాప్సికమ్, ketchup, sauce. This sauce is a mix of tomato and chilies andi. Sauce ప్రతి కంట్రీలో డిఫరెంట్గా చేసుకుంటారు. ఈ కంట్రీలో ఉన్న ఇంగ్రీడియంట్స్ వాళ్ళు వాడుకొని చేసుకుంటారు. మన దగ్గర కూడా we use our local ingredients, but this is Cuban kind of or style of sauce with tomatoes and chilies. This is coriander. Then ఈ స్టాక్ చేసుకున్నాను నేను. దిస్ స్టాక్ ఇస్ మిక్స్ ఆఫ్ రోజ్మెరీ, బే లీవ్స్ అండ్ పెప్పర్కార్న్స్. ఈ కలర్ చూడండి, ఇట్ ఈస్ అ మిక్స్ ఆఫ్ ద పెప్పర్కార్న్స్ అండ్ బే లీవ్స్. నేను దీంట్లో వేసాను కదా, ఆ కలర్ వచ్చేసింది. సో ఇట్ విల్ మేక్ అ డెలిషియస్ స్టాక్. దాంతోపాటు ఐ హ్యావ్ ఒరెగానో, నట్మెగ్ పౌడర్, డ్రై మింట్, చిల్లీ వెనిగర్, ఆయిల్, సాల్ట్ అండ్ పెప్పర్. So let's start making a first Cuban dish, Cuban ropa waya. First step, let's take the chicken. Chicken ni cubes కింద కట్ చేసుకుంటాను. ని కలిపి కట్ చేయడం కంటే one strip at a time is better అనుకుంటాను. Chicken is ready. Meeta vegetables, meeta process start chese mundu first step, let's bring the pan and switch on the stove. Okay, ఇందాక మనం pan స్టవ్ మీద అలా పెట్టేసి ఒక హాఫ్ మినిట్ వదిలేసాము. Now the pan is ready. Let's get in the oil. Okay. Let's put the chicken first and then we'll chop the onion and the capsicum. జనరల్గా మనము అనియన్స్, మిగతా స్పైసెస్ వేసుకున్న తర్వాత చికెన్ని ప్యాన్లోకి తీసుకొస్తాం, బట్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఫస్ట్ చికెన్ ఇన్ టు ది ఆయిల్, రైట్. అది కుక్ అయ్యేలోగా విల్ చాప్ ది ఆనియన్. Chop. Sorry, let's mix our chicken or move it in the pan. మన చికెన్ రోస్ట్ అయ్యి రెడీగా ఉంది. జనరల్గా క్యూబన్స్ పోర్క్, బీఫ్ ఇలాంటి రెడ్ మీట్స్ వాడుతూ ఉంటారు, కానీ మనం ఇక్కడ చికెన్ వాడుతున్నాము ఈ కుజిన్ కోసం. సో నెక్స్ట్ స్టెప్ ఇన్ ద ప్రాసెస్ ఇస్ లెట్స్ యాడ్ జీరా, క్యూమిన్స్, చాప్డ్ గార్లిక్,
onions, capsicum, ఒకసారి కలిపేద్దాం. Coriander, put in the ketchup కొద్దిగా, sauce, mix it. మనం క్యూబన్ cuisine ని అబ్జర్వ్ చేసినట్టయితే విల్ సీ దట్ Cuban cuisine has an influence of Spanish and Caribbean influence andi. Ante Caribbean ante we can also extend it to Africa, because after Spain took over Cuba and made it its colony, there were a lot of Africans were taken to Cuba to work in the farm. Cuba has a very fertile land. Most part of Cuba is fertile and good for agriculture. So ఇప్పుడు మనం ప్రపంచంలో షుగర్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ చూస్తే క్యూబా వాజ్ నంబర్ 1 సమ్ టైమ్ బ్యాక్. నౌ ఇప్పుడు బ్రెజిల్. సో క్యూబా వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ షుగర్, ఆఫ్ టొబాకో, ఆఫ్ బనానాస్ అండ్ అదర్ ప్లాంటైన్స్. సో యూ విల్ సీ దట్ లాట్ ఆఫ్ ఇట్ కమింగ్ ఇన్ టు దేర్ కుజిన్ ఆల్సో. ఎక్కువగా మనకు రైస్ అండ్ బ్లాక్ బీన్స్, పోర్క్, బీఫ్, తర్వాత ఈ ప్లాంటైన్స్తో ఎగ్జాటిక్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, సిట్రస్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి క్యూబాలో. వాటితోనే వాళ్ళ క్విజిన్ ఎక్కువగా చేస్తారు. సో స్పైసెస్కి వచ్చేసరికి విల్ హ్యావ్ ఒరెగానో, బే లీవ్స్, తర్వాత స్పైసెస్లో మనకు ఎక్కువగా గార్లిక్, ఒరెగానో, బే లీవ్స్ ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. సో ఈ మన డిష్లో కూడా ఐఎమ్ యాడింగ్ లిటిల్ ఆఫ్ ఒరెగానో. బే లీవ్స్ మనం ఇందాక స్టాక్లో యాడ్ చేసుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ కూడా దీనికి వచ్చేస్తుంది. కొంచెం డ్రై మింట్ వేస్తున్నాను కొద్దిగా. దట్స్ ఇట్. నట్మెగ్ పౌడర్, సాల్ట్, pepper, and now the stock. Let's mix it. ఇందులో కొద్దిగా స్టాక్ యాడ్ చేస్తాను. ఇది ఒక 3 to 5 minutes ఉడకాలి కాబట్టి దానికి సరిపడా గ్రేవీ కూడా కావాలి కాబట్టి ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు యాడ్ సమ్ మోర్ స్టాక్. జనరల్గా మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఈ మధ్య ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్లో 1 course, 2 course, 4 course మీల్ అని, 5 course మీల్ అని మనం వింటూ ఉంటాం. కానీ క్యూబాలో మాత్రం 4 course మీల్, 5 course మీల్ లాంటిది ఏముండదండి. మనం ఎప్పుడైనా ట్రెడిషనల్ క్యూబన్ ఫ్యామిలీ లేదా క్యూబన్ హౌస్ హోల్డ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నీ కూడా ఒకటేసారి టేబుల్ మీద పెట్టేస్తారు. సో అన్నీ వీ హ్యావ్ టు ఈట్ స్టార్టింగ్ వేర్ ఎవర్ వీ క్యాన్. సో దట్స్ హౌ ట్రెడిషనల్లీ క్యూబన్ ఫ్యామిలీస్ హ్యావ్ దేర్ మీల్స్. సో మన చికెన్ ఇంకొక 3 to 5 minutes పడుతుంది. అప్పటి వరకు మీరు చూస్తూ ఉండండి వావ్ ఏం రుచి, మీ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ అభిరుచిలో.
మన Cuban ropa waya is ready. Let's go for plating. Let's switch off the stove. Nice. Stove off a little. Yeah. Now let's shift this into a serving bowl. నేను ఈ వారం మనం క్యూబన్ క్యూజిన్ మీద మాట్లాడుకోబోతున్నాం. క్యూబన్ క్యూజిన్లోని ఫ్యాబులస్ డిషెస్ తయారు చేసుకోబోతున్నాం కాబట్టి క్యూబా గురించి కొంచెం రీసెర్చ్ చేశాను. సో ఎప్పుడన్నా వీలుంటే చూడండి, క్యూబా గురించి వీడియోస్ ఏమైనా ఉన్నాయేమని ఆన్లైన్ సెర్చ్ చేశాను. సో క్యూబన్ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళ సిటీస్ ఎలా ఉంటాయి, ఎస్పెషల్లీ హవానా క్యాపిటల్ సిటీ, అది చూడడానికి కొన్ని వీడియోస్ డౌన్లోడ్ చేసుకున్నాను. సో దాంట్లో మనం ఎక్కడో 1950s 1960sలోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. ఎందుకంటే క్యూబన్ స్ట్రీట్స్ ఎస్పెషల్లీ హవానా మీరు చూడండి, పెద్ద పెద్ద కార్లు ఉంటాయి. 1950s 1940sలో తయారైన గ్రేట్ బిగ్ అమెరికన్ కార్స్ ఉంటాయి అక్కడ. దాని తర్వాత క్యూబన్ గవర్నమెంట్ డిడ్ నాట్ అలౌ ద ఇంపోర్ట్ ఆఫ్ ఎనీ మోటార్ వెహికల్స్. సో ఇప్పుడు క్యూబాలో ఉన్న వెహికల్స్ అన్నీ కూడా 1950s 1940s 1960sలోనివే. So people will be driving these huge big cars on the streets of Havana. ఎప్పుడైనా చూడండి, మీకు కూడా 1950s 60sకి వెళ్ళిన ఆ ఫీలింగ్ వస్తుంది. సో our dish is ready. Let's garnish it with some coriander. So our fabulous Cuban dish, Cuban ropa waya is ready. మీరు చూస్తూ ఉండండి, టేస్టింగ్లో కలుస్తాం.